మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గతమును మార్చిన గమనం నువ్వు, గతినే మార్చిన గమ్యం నువ్వు, గాయం మాన్పుట కొరకై సాగిన గేయం నువ్వు, బతుకే మలిసిన భవితవు నువ్వు, చరితే మార్చిన చదువే నువ్వు, చదువే అందక సాగక ఆగిన సైన్యం నువ్వు. నువ్వు గతమును మార్చిన చరిత, గతి తప్పితే ఆగెను భవిత. నువ్వు గతమును మార్చిన చరిత, గతి తప్పితే ఆగెను భవిత. అభివృద్ధే చూడక నిలిసెను మన కథ. అన్నా బీసీ మన బతుకే దాసి, ఎన్నాళ్ళుందాము మనలో కలనే దాసి. అన్నా బీసీ మన బతుకే వాసి, గతమును మార్చిన గమనం గతినే మార్చిన గమ్యం. ఈ సంవత్సరంలో ఏదైతే ఎన్నికల ముందు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఏదైతే వాగ్దానం చేశాడో ఇవన్నీ కూడా 1 ఇయర్లో పూర్తి జరుగుతున్నాయంటే ఇంతవరకు ఏ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి, పని చేసి చూపిస్తాడు. ఈ రాష్ట్రంలో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే పరిశ్రమ రావాలి. ముఖ్యంగా పరిశ్రమ రావాలంటే మంచి ముందు చూపున్న జాగ్రత్త మీద చంద్రబాబు నాయుడు తప్ప ఎవడు లేడు భారతదేశంలో. ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 అని పెట్టుకునే పేరు ఇలా తెచ్చుకున్నారంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టములు తెలియజేస్తున్నారు. అనంతపురం ఈరోజు నేను అబ్జర్వ్గా వచ్చాను. ఈరోజు చూస్తుంటే ఎమ్మెల్యే గారు మరి దగ్గుపాటి ప్రసాద్ గారు ఇలా తిరుగుతున్నారంటే ప్రజలు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా జేజలు కొడుతున్నారు. బ్రహ్మాండంగా పనిచేశారు. ఈరోజు నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు, అందరినీ కలిసుకొని తిరుగుతున్నాడు. మరి అటువంటి వ్యక్తి మాకు ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క అనంతపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ 118 కోట్లు ఇవాళ ఖర్చు పెట్టారని చెప్పారు. 1 ఇయర్లో 118 కోట్లు ఒక 1 ఇయర్లోనే ఒక నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టారంటే ఆషమాసి కాదు. అందుకనే నా నియోజకవర్గం బాగుండాలి, నా నియోజకవర్గం బ్రహ్మాండంగా ఇవాళ బ్రహ్మరథం పట్టాలి, ప్రజలు బాగుండాలి, నియోజక అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముందడుగు వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కాలంలో ఏదైతే చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన పన్నులన్నీ కూడా ఇవాళ పూర్తిగా సక్సెస్ అవుతున్నాయి. ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజలకు నమ్మిన వానికి మోసం చేయనటువంటి వ్యక్తి, ప్రజల కోరికలు తీర్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి అభివృద్ధి అంటే చంద్రబాబు ముందు చూపున జాగ్రత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ మంచి కింద మేము పనిచేస్తున్నామంటే మేము కూడా సంతోషపడుతున్నాం. ఇవాళ ప్రజలు ఎక్కడ పోయినా టైం చూడండి, ఇప్పుడు ఇవాళ 12 కావస్తుంది. 12 గంటలకు కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి వాళ్ళు జవాబు చెప్తున్నారు. మంచి పాలన, చంద్రబాబు మంచి పరిపాలన ఇస్తున్నాడని చెప్పేసి ఇచ్చినారంటే అది ఒక నమ్మకం చంద్రబాబు అయినా. అదే నమ్మకంతో ఇక్కడ ఎమ్మెల్యే కూడా దగ్గుపాటి ప్రసాద్ కూడా పనిచేస్తున్నాడు. ఆయన పనితనాన్ని కూడా రాష్ట్ర పార్టీలో కూడా ఒక మంచి పేరుంది. అటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ అనంతపురం ప్రజలు కూడా అదృష్టం. ప్రజల ముందు పోయి పని చేసేదానికి ఇలా నేనున్నాను, మీకు పని చేస్తాను అని చెప్పి వ్యక్తి కావాలంటే అది ఆషామాషి కాదు, చాలామందికి రాదు. కాబట్టి ఇలా ప్రసాద్ మళ్ళీ ఈసారి నేను చెప్తున్నా, ఇప్పుడు 23,000 మెజార్టీ ఇచ్చారు మొన్న, ఈసారి 40,000 పైన మెజార్టీ రావడం నేను కోరుకుంటున్నాను.